ఏమండోయ్, బాగున్నారా? చాలా రోజులైంది కదండి. గంగకి ఏమైపోయింది అనుకుంటున్నారా? ఏమైపోతుందండి, షార్ట్ వీడియోలో కనపడుతున్నాను కదా మీకు. ఉన్నానులేండి. కాకపోతే కొంచెం గొంతు బాగోక వీడియోలు మాట్లాడట్లేదు అనమాట. మనకి మందార మొక్కలు పెంచుకుంటాం కదండి. కుండీల్లో పెంచుకున్న మొక్కలకి అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసామనుకోండి, కొమ్మలు ఎక్కువ వచ్చి పువ్వులు బాగా పోస్తాయి అనమాట. అదొక టిప్పు గుర్తెట్టుకోండి. సరేనండి. ఏంటో గంగక్క మళ్ళీ ఇవన్నీ చూపెట్టినాం అంటున్నారా? కొద్దిగా హ్యాంగింగ్ పార్ట్స్ ఓ 2, 3 ఎక్స్ట్రా ఉండిపోయినాయండి. తగిలించుకోవడానికి చోట్లేదు. ఇవన్నీ ఎలా పెట్టాలి అని చుట్టూ చూసి ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చిందండి. సర్లేండి, ఐడియా వచ్చినప్పుడు మనం చేసుకుంటూ మీకు చూపించామనుకో ఎవరికి ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా చూపిస్తున్నాను అనమాట. ఇంకో 2, 3 ఉన్నాయండి. కొద్దిగా దగ్గరికి జరిపేయచ్చు. కానీ ఒకదానికొకటి తగిలేసినాయి అనుకోండి, పువ్వులు అయ్యి డిస్టర్బ్ అవుతాయి కదా. అందుకని ఆలోచించాను అనమాట. ఇప్పుడు ఈ తీగలో ఇరక్కొడుతున్నాను కదండి, దాన్ని హుక్కుల్లాగా తయారు చేసి మధ్య మధ్యలో పెట్టామనుకోండి, ఎగస్ట్రా తగిలించుకోవడానికి ఉంటాయండి. రండి ఎలాగో చూపిస్తా. తీగ పెట్టేటప్పుడు అండి కొంచెం దాని చుట్టూరు గట్టిగా తిప్పేసామనుకోండి, గమ్ముని జారిపోయినా కానీ కింద పడిపోకుండా ఉంటదన్నమాట. ఏమిటో గంగక్క, నువ్వు నీ మొక్కలు పిచ్చి అని అనుకుంటున్నారా? ఏమోనండి, అది అలా వచ్చేసింది అంతే. ఉన్న కొంచెం ప్లేస్లోనే కొంచెం ఎక్కువ మొక్కలు నచ్చినట్టుగా పెంచుకోవాలని ఆశ అనమాట నాకు. దాన్ని ఎలాగా ఏంటి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు. చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు బయట కూర్చుని టీ తాగుతూనో లేకపోతే ఏదన్నా ఫోన్ చూసుకుంటానో ఆలోచిస్తాను అనమాట. ఐడియాస్ అలా వస్తూ ఉంటాయి అనమాట. దీన్ని ఇక్కడ సర్దితే బాగుంటుంది, దాన్ని అక్కడ పెడితే బాగుంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నట్టు ఐడియాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినాయి అలా ఇలా అమలు చేసుకుంటానండి. మరి ఉన్నంతలో ఉపయోగించుకోవాలి కదా. ఇప్పుడు వీటి కోసం ఖాళీ చేస్తున్నాను అనమాట. ఎలా సర్దానో మీకు కూడా చూపిస్తానండి. అలా చూసి చూసి ఆలోచించుకుంటూ ఏదో చేశానండి మరి. ఏమండోయ్, వెనకటికే ఏదో సామెత చెప్పినట్టు యూట్యూబ్ చేస్తున్నావు కదా గంగక్క, ఎన్ని డబ్బులు వస్తున్నాయి అని అడుగుతున్నారండి చాలా మంది. ఏమిటో, యూట్యూబ్ అంటే అంత సులువు అనుకుంటున్నారు. ఏదో ఎగిరి దంచినా అంతే కూలి, ఎగిరెగిరి దంచినా అంతే కూలి అన్నట్టు. ఎలా ఉందంటే అండి, పడి కష్టం పడతానే ఉన్నామండి, ఫలితం మాత్రం ఇంకా రాలేదండి. చూసేవాళ్ళకి మాత్రం చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి కోసం అనుకుంటున్నారు. యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనుకోండి ఇలాంటివన్నీ. యూట్యూబ్లో ఉద్యోగం జీతం ఇవన్నీ ఎలా ఉన్నా కానండి, కూసింత నలుగురిలో నువ్వు భీమవరం గంగక్క అంటే అహో అన్నట్టుగా చూస్తున్నారండి. ఈ మధ్య ఎక్కడికన్నా వెళ్తే కూసింత గుర్తుపడుతున్నారులేండి. అదొకటి వచ్చిందిలేండి. దాని తర్వాత యూట్యూబ్లో స్నేహితులు ఈ మధ్య మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వడం గట్రా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసండి, స్నేక్ ప్లాంట్ ఉంది కదా, ఇది మొన్న మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఒక ఆవిడ మిస్ అయ్యారనమాట. తన పేరు భాను అండి, హైదరాబాద్ వాళ్ళదే. పాపం వీళ్ళందరూ వచ్చినప్పుడు తనకు రావడం కుదరలేదండి, ఎందుకంటే తన టైలరింగ్ షాప్ అనమాట. సంక్రాంతి పండుగ అంటే టైలర్ షాప్ వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు కదండి. తను మిస్ అయింది, అందుకని పండగ అయిపోయినాక వచ్చిందనమాట. అప్పుడు వచ్చేటప్పుడు నా కోసం ఈ స్నేక్ ప్లాంట్ వెరైటీ తీసుకొచ్చిందండి అక్కడి నుంచి, తన గార్డెన్ నుంచి అనమాట. ఎందుకంటే నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఈ రకం లేదండి. తను అంది నేను తీసుకొస్తా లెక్క వచ్చినప్పుడని అన్నట్టుగానే పాపం తీసుకొచ్చింది. కానీ తను తీసుకొచ్చిన డబ్బాలో అసలు ప్లేస్ లేదండి. 3 మొక్కలు ఉన్నాయి, ఇంకా సర్వే అవ్వడానికి లేదనమాట. డబ్బా డిస్టర్బ్ అవ్వకుండా తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీలవ్వలేదండి. అందుకని కత్తిరి పెట్టి డబ్బాని కట్ చేసి తీసానండి. ఇప్పుడు 3 మొక్కల కింద వచ్చాయండి. పక్కన కూడా చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర కూడా ఈ వెరైటీ లేదండి. మనం గ్రో చేసామనుకో తలకోటి షేర్ చేసుకోవచ్చు కదా. అందుకని విడివిడిగా పెడుతున్నాను అనమాట. స్నేక్ ప్లాంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయండి నా దగ్గర. ఒకవేళ మీకు ఎవరికైనా స్నేక్ ప్లాంట్ కేరింగ్ గురించి కానీ మొక్కలు ఎలా పెంచాలి ఏంటని డౌట్ ఉంటే అడిగారనుకోండి, మీకు అన్నీ చెప్తూ చూపిస్తాను. ఓకేనండి. 3 మొక్కలు పెట్టేశానండి. మన దగ్గర ఒకటి ఉంచుకుని మిగతా 2 షేర్ చేద్దాం. మా ఊళ్ళు చాలా మంది చూస్తున్నారు ఈ మొక్కల కోసం. సరేనండి మరి. ఇకపోతే అండి, ఈ మొక్కకు చూసారా పక్క నుంచి అప్పుడే పిలక కూడా స్టార్ట్ అయిందండి. ఇలా ఖాళీ ఉంచామనుకోండి పక్క నుంచి మొక్కలు రావడానికి వీలవుతాయి అన్నమాట. బాగుంది కదండి. సరేనండి. ఇంకేంటంటే అండి, పక్కన ఒక మొక్క ఉంది. 3 మొక్కలు చూసారా, 3 గుండీల్లో పెట్టాను. ఈ పక్కన మొక్క ఉంది కదండి, ఇది లాస్ట్ టైం మీకు షార్ట్ వీడియోలో చూపించానండి. మా పిన్ని గారికి ఇచ్చేసాను మొక్క, పువ్వులు పూసినాయి అని. మార్నింగ్ గ్లోరీ ఏదో పేరు అన్నారండి, పర్పుల్ కలర్ అనమాట.
చాలా పెద్దదయిపోయి మేడ మీద కంటే ఎక్కింది కదండి మొక్క అది. మా మేనగోళ్ళు పెళ్ళప్పుడు పాపం రంగులేయడానికని తీసి పక్కన పెట్టారండి. అది పక్కన ఉండడం అంటే చచ్చిపోయినట్టుగా అనిపించిందండి పాపం. ఎండిపోయింది. అయ్యో! ఇలా ఉంటే చచ్చిపోద్ది పాపం అని చెప్పి ఆ కొమ్మ మొత్తం లాగేసండి కట్ చేసేసి మొదలు మట్టికి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టానండి. బతికితే బతికింది లేతే లేదులే అని వదిలేయకుండా తీసుకొచ్చి పెట్టాను. పిచ్చి తల్లి బానే బతికేసిందండోయ్! చూడండి మళ్ళీ బోలెడన్ని తీగలేసేసిందనమాట. ఇవి బోలెడు పూలు పూస్తాయండి పర్పుల్ కలర్. సర్లే మళ్ళీ హ్యాంగింగ్ ప్లాంట్‌కి అడ్డొస్తాయని చెప్పి పక్క నుంచి దానికో తాడు కట్టి దానికో చోటు చూపించానండి మరి. పాకుతుంది మెల్లిగాను. చూద్దామండి పూలొచ్చేటప్పటికి. సర్దేనని చెప్పాను కదా! అంటే మొన్నే కదా మీకు చెప్పాను. స్పైడర్ ప్లాంట్‌కి పిల్లలు రావట్లేదండి. మళ్ళీ దీనికి ఆపరేషన్ చేద్దామని చెప్పి సరదాగా మాట్లాడి రీపాట్ చేశాను కదా! చూడండి. రీపాట్ చేసిన ఒక 20 రోజులకే పక్క నుంచి చూడండి 3 వచ్చాయండి. దీని నిండా బోలెడన్ని మొక్కలొచ్చేస్తాయండి. భలే హ్యాపీ అనిపించిందండి బాబు నాకైతే. ఇలా కొంచెం ఒక కుండీ కిందకి ఒక కుండీ పైకి అన్నట్టుగా ఇలా సర్దానండి. బాగుంది కదా ఐడియా? పెటూనియా ముద్ద పూలని పెట్టాను కదండి, అందులో 2 మొక్కలకి ఏదో చీడ పట్టేసి చచ్చిపోయినాయండి. మిగతా మొక్కలైతే బాగానే పువ్వులు పోస్తున్నాయి. ఈ తీగ జాతియి ఇది వరకు రిపోర్ట్ చేశాను. త్వరలో ఎదిగిపోతాయి అన్నాను కదండి. ఈ నెల రోజుల్లోనూ చాలా బాగా ఎదిగిపోయినాయండి. అవి కూడా ఇంకా ఎక్కడా చూడలేక బటర్ఫ్లై ఎగురుతుందండి మన తోటలో. భలే ఉంది కదా! అప్పుడప్పుడు చిన్న చిన్న పిట్టలు అవి కూడా వస్తున్నాయండి. ఇదైతే మొన్న మామిళ్ళం తీర్థంలో తీసుకున్నాను కొత్తగా. పెట్టగూడు బాగుంది కదండి. గద్దెల్లో ఇలాంటివన్నీ ఉంటే భలే చూడడానికి అందంగా ఉంటాయండి. చూసారు కదా! ఇదే హ్యాంగింగ్ పార్ట్ తట్టులు వేయని ఏదో అంటారు కదా. 3 రకాలు ఉన్నాయండి మన దగ్గర. 3 కూడా బాగా గ్రో అయిపోయినాయి. ఈ చిన్న ఆకులు మనీ ప్లాంట్ పెద్ద దాంట్లో తీసి ఈ చిన్న కుండీలో పెట్టేసాను. మరి ఖాళీ అయిపోయినాయి కదా. పెటూనియా అయితే మాత్రం రేఖ పువ్వులు ఎక్కువ పోస్తున్నాయండి. ముద్ద పువ్వులు అయితే 2 బతికినాయండి. 2 చనిపోయినాయి. అదే ఏదో చీడ పట్టేసిందండి దానికి. ఈ పెటూనియా మొక్కలకండి ఎక్కువ వాటర్ పోయకూడదండి. అలా అని తక్కువ పోయకూడదు. చూసుకొని చంటి పిల్లలు సగినట్టు సాకాలన్నమాట. అలా అయితేనే మనకి పువ్వులు బాగా వస్తాయండి. లేదంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కల మీద మనకి చాలా అనుభవం ఉంది కాబట్టి ఏ మొక్క ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది మీకు ఇక మీదటి వీడియోలో చెప్తూ ఉంటాను. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరి ఉంటానండి. బాయ్ అండి మరి.